గురువుగారు, యాత్రకు వెళ్తే పాత్రలు తేవాలి అని అంటారు. ఇందులో ఉన్నటువంటి పరమార్థం ఏంటి? ఇది పూర్తిగా మనకి సంబంధించిన ఆలోచన, అంటే నమ్మకానికి సంబంధించిన విషయమే. అసలు ఇంకొక విషయం కూడా గుర్తించుకోవాలి. యాత్రకి వెళ్ళిన వాళ్ళు ఏమీ తెచ్చుకోకూడదని కూడా శాస్త్రం చెప్పింది. ఉదాహరణకి కాశీక్షేత్రానికి వెళితే ఏదైనా ఇచ్చి రావాలి తప్పించి ఏం తెచ్చుకోకూడదు. భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పించి వస్తు రూపంలో ఏం తెచ్చుకోకూడదు. కానీ ప్రాచీన కాలంలో ఎట్లా ఉండేదంటే, దేవుడి గుళ్ళో జాతర జరిగిన, ఊళ్ళల్లో జాతర జరిగినా కూడా పెద్దగా దుకాణాలు ఉండడం, అక్కడ వస్తువులు అంటే ఇంతకుముందు దొరకని వస్తువులు దొరకడం అనేటువంటి పద్ధతి. ఇంతవరకు గ్రామాల్లో ఏ వస్తువు దొరకపోయినా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ వస్తువులు పెట్టి అమ్మితే ఆ వస్తువు గృహ ఉపకరణాలుగా తెచ్చుకుంటారు. కనుక ఇదే పద్ధతిలో వచ్చిన నమ్మకమే కానీ అటువంటిది ఏమి శాస్త్ర ప్రమాణం ఎక్కడా లేదు. కానీ పరంపరగా ఒక నమ్మకం ఉంది, ఏదైనా క్షేత్రానికి వెళితే తెచ్చుకోవాలి అనే పద్ధతి. కానీ కాశీక్షేత్రం నుంచి మాత్రం ఏమీ తేగకూడదు అనేది ఒకటి ఉంది. గంగాజలం కూడా అందుకనే కాశీక్షేత్రం నుంచి తెచ్చుకోరు, ప్రయాగకు వచ్చి నీళ్లు తెస్తారు. గంగ నుంచి నీరు కూడా తేగకూడదు. మనం గంగా కాశీ నీరు అంటాం కానీ, కాశీ చెంబులు అంటాం కానీ, అది ప్రయాగ క్షేత్రంలో తెచ్చుకోవాలి. కనుక ఏదైనా యాత్రకి వెళితే పాత్ర తేవాలి అనేది ఒక నానుడిగా మనకి ప్రాస కుదిరిది కదా అని చెప్పినటువంటి మాట తప్పించి అక్కడి నుంచి తెచ్చుకోవాల్సింది ధర్మము పుణ్యం మాత్రమే తెచ్చుకోవాలి, ఇతర వస్తువులు తేకూడదు. అయితే పూజా సామాగ్రి తెచ్చుకోవడం అనే పద్ధతి ఒకటి మనకి పరంపరలో ఉంది. అక్కడికి వెళ్తే మంచి కుందులు దొరుకుతాయి, మంచి ఉద్ధరణలు దొరుకుతాయి, పూజా సామాగ్రి పూల బుట్టలు దొరుకుతాయి, ఇటువంటివి దొరుకుతాయి. కనుక వెళ్ళినప్పుడు కూడా మనం ఏదన్నా యాత్రకి వెళ్ళి వచ్చినప్పుడు నలుగురికి 4 వస్తువులు ఇవ్వడం అలవాటు పడ్డాం. కనుక ఇట్లా వస్తువులు తెచ్చుకోవడమే ఉంది. కానీ సంప్రదాయంలో పూర్వకాలంలో యాత్రకు వెళ్ళి ఏవీ తెమ్మనేటువంటి విషయం లేదు. ప్రసాదాలు కూడా ఇప్పుడు అనేక దేవాలయాల నుంచి తెస్తున్నారు, కానీ ప్రసాదం కూడా కొన్ని క్షేత్రాల నుంచే తెచ్చుకోవాలని నియమం ఉంది. కాశీక్షేత్రం నుంచి వస్తే ఏం తెచ్చుకుంటారు? విభూతి తెచ్చుకోవాలి. అక్కడి నుంచి వచ్చే కాలభైరవుడు వచ్చేటువంటి రక్ష తెచ్చుకోవాలి. కనుక వస్తువులు తెచ్చుకోవడం, పాత్రలు తెచ్చుకోవడం అనే పద్ధతి లేదు. ఇది పరంపరగా మన కుటుంబాల్లో వచ్చే ఆచారం కనుక దాన్ని పెద్దగా మనం కాదనలేము, దానికి ప్రమాణం కూడా చూపించలేము.